ఏదైతే ఎర్ర కాలువ మరి తెలంగాణ కొత్తగూడెం నుంచి ప్రారంభమై 185 కిలోమీటర్లు అంటే ఎగువన ఎర్ర కాలువ గాను దిగువన యనమదురు డ్రైన్ గాను పిలువబడేటువంటి ఈ యొక్క కాలువ ఏదైతే ఉందో పర్టికులర్గా ఈ యొక్క 95 కిలోమీటరు అనంతపల్లి బ్రిడ్జి దగ్గర నుండి నందమూరి అక్వడేట్ వరకు, అదేవిధంగా నందమూరి అక్వడేట్ దిగువన అంటే ఏదైతే నిడదవోలు తాడేపల్లిగూడెం తణుకు ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి నష్టం ఈ ఎర్ర కాలువ వరదల వల్ల జరుగుతున్నట్టు మాట వాస్తవం అధ్యక్ష. అందుచేతే గతంలో 2014లో ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఎర్ర కాలువ యొక్క వరద నష్టాన్ని గుర్తించే పర్టికులర్గా అనంతపల్లి బ్రిడ్జి నుంచి నందమూరి అక్వడేట్ వరకు కూడా ఈ ఎర్ర కాలువ నీటి సామర్థ్యం ఏదైతే ఉందో కేవలం ఇది 6,000 క్యూసెక్కులు మాత్రమే ఉంటే దాన్ని దృష్టిలో పెట్టుకుని 20,250 క్యూసెక్కులకి పెంచాలని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడమే కాదు, ఆ రోజు 2015లో 69 జీవోను కూడా విడుదల చేసి 143 కోట్ల రూపాయలకు అనుమతులు ఇచ్చి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఈ యొక్క ఎర్రకాలువ ఆధునీకరణ పనులు చేపట్టడం జరిగింది అధ్యక్ష. 2018 సంవత్సరానికి వచ్చే సమయానికి దగ్గర 80 నుండి 90% ఈ యొక్క ఆధునీకరణ పనులు పూర్తవుతున్నటువంటి దశలో 2018 ఆగస్టు నెలలో మరి తీవ్రమైనటువంటి తుఫాను ప్రభావం వల్ల ఆ రోజు ఏదైతే 150 నుంచి 410 మిల్లీమీటర్లు ఒక్క రోజులోనే ఎర్రకాలువ నదీ పరివాహక ప్రాంతంలో పడడం ద్వారా 1,00,000 క్యూసెక్కులకు పైగా నీరు మరి ఏదైతే పర్టికులర్గా ఎర్రకాలువ మరియు దాని ఉపవాగులు ఏవైతే పులివాగు, బైనేరు, జల్లేరు, పొగొండ ఏదైతే ఇవన్నీ పొంగి ఆ రోజు ఈ యొక్క గట్ల మీద ప్రవహించి దగ్గర 98 ప్రాంతాల్లో గండ్లు కూడా పడి తీవ్రంగా ఆ రోజు 2018లో నష్టపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. వెంటనే ఆ రోజునటువంటి తెలుగుదేశం ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు నిధులిచ్చి ఎమర్జెన్సీ వర్క్స్గా ఆ రోజు కొంత ట్యాకప్ చేయడం జరిగింది అధ్యక్ష. కానీ దురదృష్టం తర్వాత 2019లో అధికారంలో వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019, 2024 5 సంవత్సరాల్లో 0 ఈ యొక్క ఎర్రకాలువ ఆధునీకరణ పనులకు కానీ రిపేర్లకు కానీ ఖర్చు పెట్టింది 0 అధ్యక్ష. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ఏదైతే 2014, 2019 5 సంవత్సరాల్లో మనం 52 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వీళ్ళు కనీసం 1% కాదు కదా, మరి కనీసం 0లో ఉండిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. అందుకే ఏదైతే మొన్న మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న ఏదైతే జూలై నెలలో వచ్చినటువంటి వర్షాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఏదైతే ఆ రోజు అచ్చెన్నాయుడు గారు, అనిత గారు, పార్థసారథి గారు, నేను నలుగురు కూడా ఈ ప్రాంతంలో పర్యటించడం జరిగింది అధ్యక్ష. దాని ద్వారా కూడా ఒక నివేదిక కూడా తీసుకున్నాం. ఏదైతే 98 ప్రాంతాల్లో దెబ్బతిన్నట్టుగా గట్లు, అదేవిధంగా ఏదైతే చెక్ డ్యామ్స్, సింగిల్ లైన్ బ్రిడ్జెస్, ఆఫ్టెక్స్ లూయిస్, లో లెవెల్ కాజ్వే బ్రిడ్జెస్, తుమ్మలగండి చెక్ డ్యామ్, రామరాజు కాటన్ డ్యామ్ ఇవన్నీ కూడా ఈ నివేదికని కూడా తీసుకున్నాం అధ్యక్ష. నిధుల సమస్య ఉన్నటువంటి పరిస్థితుల్లో 1 by 1 ప్రయారిటీ ఈ యొక్క ఎర్రకాలువ ఆధునీకరణ పనులకు ఇచ్చి, ఎందుకంటే ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా ఏటా ఇన్పుట్ సబ్సిడీ నిమిత్తము లేకపోతే ఇతరత్ర సహాయ కార్యక్రమాలు అందించే నిమిత్తం కంటే ఆ యొక్క నష్టం జరిగేటువంటి పనులకి మనం నిధులు కేటాయిస్తే అటు ఇన్పుట్ సబ్సిడీ ఆదా చేసినట్టు అవుతాము, అదేవిధంగా రైతులకి నష్టం లేకుండా చేసుకెళ్తాం. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఎర్రకాలువ ఆధునీకరణ పనుల మీద కూడా దృష్టి పెడతాం అధ్యక్ష. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ 164 మానవ వనరుల